ఏం పిల్లలు లైవ్ ఎలా ఉంది? బుర్రపాడు బొగ్గల నొప్పి కదా, మామూలుగా లేదు లైవ్. నిన్న లైవ్ అరాచకం, ఈరోజు లైవ్ అరాచకం. అందుకే మనం లైవ్ గురించి మాట్లాడొద్దు. ఓటింగ్ అప్డేట్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్, కెప్టెన్సీ కంటెండర్స్ అప్డేట్స్, అసలు ఈ వారం ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఎలా ఉండబోతుంది, సింగిలా డబలా, తనూజా పవర్ యూజ్ చేయబోతున్నారా, అలాగే రెండు ఇంపార్టెంట్ విషయాలు నిన్న నైట్ జరిగినవి కొంచెం బిగ్ బాస్ మై మిస్లీడ్ చేస్తానవి కూడా మాట్లాడతా. అన్నీ కూడా లెస్ దెన్ 8 to 9 minutesలో అవగొడేస్తా. మీరు చేయాల్సింది ఒకటి బలంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. కుదిరితే పొరపాటున ఆ హైప్ ఆప్షన్ మిగిలితే హైప్ ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి. లైక్ మాత్రం చేయండి, సో దట్ మన వీడియో ఎక్కువ మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది, ఎక్కువ మంది చూడడానికి అవుతుంది. మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో ఓటింగ్ ట్రెండ్ కంటే ముందు మీకు చెప్పాల్సింది ఏంట్రా అంటే, ట్రెండ్ కాదు, గ్రహాలు ఏం చెప్తున్నాయరా అంటే తనుజే కెప్టెన్ అవ్వబోతుందని చెప్పి నాకు గట్టిగా 6th సెన్స్, 8th సెన్స్, 7th సెన్స్, 9th సెన్స్, నాకు కామన్ సెన్స్ కూడా చెప్పబోతుంది. చెప్తుంది కూడా, ఆల్రెడీ చెప్తుంది, రే కష్టపడకరా అదే అవ్వబోతుందని. ఎందుకురా అంటే మార్నింగ్ ఒక వీడియో చెప్పాను కదా, మిగిలింది ఎవరో 6 మిగిలారు. ప్రతి టీం నుంచి 2 ఉండాలని చెప్పారు. రితు భరణి, దివ్య, సుమన్ శెట్టి, తనుజ, ఎమాన్యుల్ 6 ఉన్నారు కదా. ఇప్పుడు ఇందులో బర్నీ గారు కూడా పోయారంట. పోవడం ఇన్ ద సెన్స్ ఎలిమినేట్ అయిపోయారు 5. సో 5 ఉన్నారు కంటెండర్లు. నాకు తెలిసి బిగ్ బాస్ మాయ అయితే ఏకాభిప్రాయం లాంటిది ఏదో కాన్సెప్ట్ పెట్టడం, లేకపోతే సపోర్టింగ్ టాస్క్ లాంటిదే పెడతారు. అలా పెడితే ఒక్కసారి ఆలోచించండి, ఎవరు మిగులుతారు? ఉదయం చెప్పిన లాజిక్కే, ఎమాన్యుల్ ఎగిరిపోతాడు వెంటనే, కెప్టెన్ అయ్యాడు కాబట్టి. నెక్స్ట్ ఎవరు ఎగిరిపోతారు? సుమన్ శెట్టి ఎగిరిపోతారు. ఇంకెవరు మిగులుతారు చూడండి, మీరు మామూలు లెక్కేసుకుని ఎవరు మిగులుతారు? సో మిగిలేదు ఎవర్రా అంటే తనూజ, రీతు. దివ్య కూడా ఎగిరిపోతుంది, ఎందుకంటే దివ్య ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి. సో తనూజ, రీతు వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. వీళ్ళిద్దరికీ సపోర్టింగ్ టాస్క్ పెట్టినా, ఏకాభిప్రాయం టాస్క్ పెట్టినా, ఏం టాస్క్ పెట్టినా ఒక్క ఓటన్నా, మినిమం ఒక్క ఓటైనా ఎక్స్ట్రా ఓటు తనూజ గారికి పడుతుంది. మీరు ఎలా లాజిక్లో వేసుకొని చూసుకోండి అనాలిసిస్. సో ఎందుకో 9th వీక్ సీజన్ 9 తనూజ గారు కెప్టెన్ అవ్వబోతున్నారా అంటే అవుతారేమో అనిపిస్తుంది బలంగా నా లాజిక్ ప్రకారం. ఎందుకంటే సపోర్టింగ్ టాస్క్ కానీ ఏకాభిప్రాయం టాస్క్ టైప్లోనే పెడతారు. ఎందుకంటే భారీ ఫిజికల్ టాస్క్లు పెట్టే అంత కటౌట్లు లేరు. ఉండి కటౌట్లు అందరినీ లేపేశారు. డెమాన్ పవన్ లేపేశారు, కళ్యాణ్ పడాలని లేపేశారు, నిఖిల్ లేచిపోయాడు, గౌరవ్ లేచిపోయాడు. ఇంకెందుకు పెడతారు చెప్పండి? ఈ 5 కటౌట్లకి పెద్ద పెద్ద టాస్క్లు ఎందుకు పెడతారు? ఈ 5 చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, సపోర్టింగ్ టాస్క్, ఏకాభిప్రాయం టాస్క్ అలాంటివి పెడతారని చెప్పి. అది సో మీరు ఫిక్స్ అయిపోండి, 90% తనూజ గారే కెప్టెన్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఇది బిగ్ బాస్ కావాలని చేస్తున్నాడా, ప్రకృతి అలా చేస్తుందా, అది డిబేటబుల్, మీకే వదిలేసాను. బట్ నా అనాలిసిస్ మీ దగ్గరికి చెప్పాలి కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. ఎంతమందికి నా అలా అనిపిస్తుందో ఇప్పుడు వరకు లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది ఒక అప్డేట్. నెక్స్ట్ ఓటింగ్ ట్రెండ్కి వెళ్ళే ముందు ఒకటి మాట్లాడాలి, మళ్ళీ చెప్తున్నా. అసలు ఎందుకు బిగ్ బాస్ దివ్య ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎపిసోడ్ చూసే క్లారిటీగా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా, బట్ స్టిల్ మళ్ళీ అడుగుతున్నా. దివ్య నిఖిత సీక్రెట్ టాస్క్ రివీల్ చేసేసింది కదా కళ్యాణ్కి, అది అన్సీన్లో పెట్టారు, మెయిన్ ఎపిసోడ్లో చెప్పలేదు. అవన్నీ వదిలిపెడితే అది రూల్స్ బ్రేక్ చేసినట్టు కదా. ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదు? అండ్ ఎందుకు ఆ కంటెంట్ మెయిన్ ఎపిసోడ్లో వేయలేదు? ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అబ్బా. ఏదో చేస్తున్నాడు, ఏదో చేయబోతున్నాడు బిగ్ బాస్. అండ్ నిన్న ఒక చిట్టి చూపించారు, ఆ చిట్టిది కూడా నాకు తర్వాత అర్థం కాలే. ఆ చిట్టి ఎందుకు చూపించాడు? ఆ చిట్టి వీళ్ళు ఎత్తుక్కున్నారు ఎమాన్యుల్. ఆ చిట్టి ఎత్తుక్కోవడం వల్ల ఏం తెలిసింది, ఏం ఉపయోగం ఉంది? ఈ బిట్స్ అండ్ పీసెస్లో అర్థం కావట్లే. లైవ్లో ఒకటి ఉంటుంది, మెయిన్ ఎపిసోడ్లో ఒకటి ఉంటుంది, అన్సీన్లో ఒకటి ఉంటుంది. సో ఆ దోతకి చెప్పింది ఏంటంటే, స్వామి మూడిట్లో రకరకాలు వేసే బదులు ఒకే కంటెంట్ ఒక దాంట్లోనే మిగిలిన 2 కావాలంటే లైవ్లో వేయడం అని, అన్సీన్లో వేయడం అని, ఎపిసోడ్లే ఆరు ఏదో ఒకటి చేయి. ఇలా మొక్కలు వేస్తే జనాలకు అర్థం కావట్లేదు సార్. అది మీకేమైనా అర్థమైందా? చిట్టి ఎందుకు దొరికిందో, దానివల్ల ఏంటో కరెక్ట్ అర్థం కాలే నాకు. అది ఇంకోటి వచ్చేసరికి ప్రోమో 3 చూశారు కదా. ఆ డిస్కషన్ పాయింట్ నేను ఆల్రెడీ మిడ్ రైట్ రివ్యూలో చెప్పా, మళ్ళీ ఇప్పుడు కూడా చిన్నగా చెప్తా, మళ్ళీ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో చెప్తా. అది మరీ దారుణం అబ్బా. గౌరవ్కి ఇవ్వకపోవడం దారుణం. ఎమాన్యుల్ ఏవో రకరకాల లాజిక్లు చెప్తున్నారు, కానీ ఎమాన్యుల్ ఆల్రెడీ డిఫెండ్ చేసుకున్నాడు, ప్రొటెక్ట్ చేసుకున్నాడు కదా. మీరు మాటలు ఇచ్చుకున్నారు కదా, సెకండ్ తనూజ అని చెప్పి తనూజ పెట్టుకుంది. 3వది గౌరవ్కి వచ్చేసినప్పుడే గుర్తొచ్చిందా నీకు? ఇప్పుడు నేను రిస్క్లో ఉంటానని మాట ఇచ్చినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు 3వ రౌండ్కి వచ్చేసప్పుడు అంత కష్టపడ్డాను, అది ఎలాగ? అది రాంగ్ కదా. మరి మనోడు కూడా ఆడాడు కదా. సో ఓవరాల్గా ఇస్తాడు. తర్వాత మిడ్ నైట్లో ఏం చెప్తాడంటే, అది ఆ కట్ ఇక్కడ వేయలే, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నాకు అర్థమైంది వాడికి ఇవ్వాలి న్యాయంగా, బట్ నేను ఫైట్ చేసుకోకపోతే జనాల ముందు వేరేలా ఉంటుంది కదా. ఫైట్ చేయకుండా ఎమాన్యుల్ వదిలేసాడు, ఎంత కష్టపడి ఆడాడు అని చెప్పి వెళ్తుంది కదా. అందుకనే నేను ఫైట్ చేశానని చెప్పి సంజనాతో మాట్లాడతాడు. సో అది దాని క్లారిటీ. ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్
ఫస్ట్ పొజిషన్. ఎవరు ఎన్ని చెప్పినా మీరు మిస్లీడ్ అవ్వద్దు, ఉన్న ఫ్యాక్టే చెప్తున్నా. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ అయితే లేడు. ఫస్ట్ పొజిషన్లో తనూజ గారే ఉన్నారు. తనూజ గారు కూడా చాలా దూరంలో ఉన్నారు. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. ఓకే, ఫస్ట్ పొజిషన్లో తనూజ గారు ఉన్నారు అండ్ సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. మీరు ఒక్క లాజిక్ ఆలోచించండి. మొన్నటి వరకు కళ్యాణ్ పడాల సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, ఫస్ట్ పొజిషన్కి ఎలా వస్తాడు చెప్పండి? ఏదైనా జరగాలి కదా, బలమైన కాన్ఫ్రంటేషన్ జరగాలి, బలమైన టాస్క్లు జరగాలి, ఏదైనా పెద్ద గొడవలు జరగాలి, ఈమెకు బీభత్సమైన నెగిటివ్ అవ్వాలి, మనోడికి బీభత్సమైన పాజిటివ్ అవ్వాలి. ఇక్కడ ఎవరికి నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు. ఆ సీరియల్ మెలో డ్రామా అలా నడుస్తూనే ఉంది, ల్యాక్ ప్రో మ్యాక్స్ లాగా. సో సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ కళ్యాణ్ ఎలా వెళ్ళిపోతాడండి ఫస్ట్లోకి? కొంచెం కామన్ సెన్స్తో కానీ ఆలోచిస్తే కొంతమందికి, చాలామందికి అర్థమైపోయింది అది ఒక ట్రాప్. సో మనం ట్రాప్ చేయం, జెన్యున్గా అక్కడ ఏముందో అదే చెప్తాం. ఫస్ట్ పొజిషన్లో తనూజ ఉంది, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు, మూడో పొజిషన్లో ప్రభంజనం సుమన్ శెట్టి, సీక్రెట్ టాస్క్ వీరుడు ధీరుడు సూర్యుడు అలిపెరగన బాటసారి సుమన్ శెట్టి మూడో పొజిషన్లో ఉన్నాడు. నాలుగో పొజిషన్లో సంజన గల్రాణి ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్లో నాన్న భరణి, సిక్స్త్ పొజిషన్లో రాము, సెవెంత్ పొజిషన్లో సాయి. కానీ ఇప్పుడు ఆగండి, రుకో జరా. ఈ వారం ఎలిమినేషన్ అంత ఈజీగా సాయిని ఎలిమినేట్ చేయరు. అండ్ ఇంకోసారి చెప్తున్నా, డబుల్ ఎలిమినేషన్ ఉండదు, సింగిల్ ఎలిమినేషనే. కంపల్సరీగా తనూజ గారి పవర్కి ఏదో ఒక లింక్ పెడతారు. ఎందుకంటే ఈ వారం ఏదోలా చేయించుతారు. దాన్ని ఎలా పెడతారా అంటే, నాకెందుకో రాము వల్ల వాళ్ళకి కంటెంట్ రావట్లేదు, రాముయే హోమ్ సిక్ అని చెప్పి వెళ్ళిపోతా అంటున్నాడు. సో ఎలాంటి కాంబినేషన్ పెట్టవచ్చు అంటే, భరణి గారిని రాముని పెట్టి పవర్ యూజ్ చేయమంటే ఆమె ఏం చేస్తారు? రాము నాకు యూజ్ చేయమంటాడా? యూజ్ చేయొద్దు అంటాడా? మోస్ట్లీ రాము చూడండి, ఆ పవర్ రాముకి యూజ్ చేయమని చెప్పడు. సో అలా చెప్పి నాన్న సేవ్ అయ్యి ఆయన సెల్ఫ్ ఎఫెక్ట్ అయినా అయిపోవచ్చు, ఆర్ ఇలా జరగవచ్చు. నిజంగా ఓటింగ్లో లాస్ట్ 2 ఉన్న రాముని సాయిని పెట్టి పవర్ యూజ్ చేయమ్మా అంటే, అక్కడ కూడా నాకు తెలిసి రాము నాకు యూజ్ చేయమని చెప్పడు. నాకు యూజ్ చేయొద్దక్క, నాకు వెళ్ళిపోవాలని ఉంది, హోమ్ సిక్ ఉంది, చాలు 9 వారాలు ఉన్నాను, డన్ అండ్ డస్టెడ్, నాకు యూజ్ చేయకు అంటే ఆమె ఆ పవర్ సాయికి వాడుతుందా, ఆర్ అన్యూజర్ కింద మిగిలిపోతుందా, ఆర్ నిజంగానే సాయి ఎలిమినేట్ అయిపోతాడా అంటే, నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందిరా అంటే సాయిని ఉంచుతారు అనిపిస్తుంది. ఇంత ఈజీగా ఎలిమినేషన్ అవ్వదు ఈ వారం అనిపిస్తుంది. హై ఛాన్స్ రాము ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ భరణి గారు అయితే సచ్చినే ఎలిమినేట్ అవ్వరు. ఎందుకంటే అంటే భరణి గారిని ఎలాగైనా, అసలు తెచ్చిన కాన్సెప్టే ఎలాగైనా ఫ్యామిలీ వీక్ ఉంచడం కోసం. సో భరణి గారిని ఉంచడం కోసం ఏదో ఎమాన్యుయల్ పవర్ అయినా, పవర్ అస్త్రాలు బ్యాలెన్స్ పవర్ అయినా యూజ్ చేయిస్తారు, లేకపోతే తనూజతో పవర్ స్టోన్లో ఉన్న పవర్ అయినా యూజ్ చేస్తారు. ఎలాగైనా ఆమె నాన్ననైతే సేవ్ చేస్తారు. థ్రెట్ విల్ బి ఇన్ బిట్వీన్ రాము అండ్ సాయి. బట్ నాకు ఎందుకో రాము అనిపిస్తుంది. బట్ ఇది మీరు జస్ట్ నా అనాలిసిస్లో భాగంగానే మీరు వినండి తప్ప, మీ ఓట్లు మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాము మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకోండి, రాముకి వేసుకోండి. సాయి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకోండి, సాయికి వేసుకోండి. మిగిలిన ఇందాక 5 పేర్లు చెప్పాను కదా, వాళ్ళు మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు, వాళ్ళకి వేసుకోండి. అండ్ కాకపోతే జెన్యున్గా న్యూట్రల్ ఆడియన్స్కి నాకు క్వశ్చన్ ఏంద్రా అంటే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కోరుకోండి అంటే ఎక్స్ప్రెస్ చేయండి. ఇంకోటి, ఆ గౌరవ్ దగ్గర ఒక స్టోన్ ఉంది కదా, అది ఎప్పుడు వాడతారు అంటారు పిల్లలు? ఆ స్టోన్ వాడాల్సిన టైం ఇదే కదా. ఆ స్టోన్ గురించి మీ స్పందన ఏంటో చెప్పండి. నాకైతే అర్థం కాదు. ఆ స్టోను ఈ టాస్క్లో వాడుంటే బాగున్ను అనిపిస్తుంది. సో దట్ బిగ్ బాస్ విల్ గైడ్. బిగ్ బాస్ వుడ్ హ్యావ్ గైడెడ్, బట్ మనోడు అడగట్లేదు. మీకేమనిపిస్తుంది చెప్పండి? గౌరవ్ దగ్గర ఒక బ్లెస్సింగ్ స్టోన్ ఉంది కదా, అది మర్చిపోయాడా? ఒకవేళ తెలిసినా కూడా కరెక్ట్ టైంలో వాడలేదా? ఆర్ అదేమైనా ఎలిమినేషన్లో వాడవచ్చా? బట్ బ్లెస్సింగ్ పవర్ ఎలిమినేషన్లో ఏం వాడతారు? సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో ఎక్స్ప్రెస్ చేయండి ఆ స్టోన్ గురించి. ఓవరాల్గా ట్రెండ్ అయితే అది. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ కాదు, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు, ఫస్ట్ పొజిషన్లో తనూజ ఉన్నాడు కదా ఉన్నారు. లాస్ట్లో మాత్రం ఫైట్ మాత్రం ఇట్స్ బిట్వీన్ సాయి అండ్ రాము. నాన్నను కూడా తేవచ్చు, ఈ స్టోన్ యూజ్ చేయించవచ్చు. అది ఓవరాల్గా మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.